సో చదువుకున్నటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్టయితే, మరి నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అని ఇక్కడ మనం చదువుతూ వచ్చినాం. ప్రియమైన వారలారా, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఏదో ఒక సందర్భంలో ఎవరి ద్వారానైనా ఒకరి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడని మనకు తెలుసు. ఈ బేతేలుకు మనంతట మనం వచ్చినామంటే లేదు. మనంతట మనము శిలో చెంతకు కొట్టుకొని వచ్చినామంటే అట్లా కాదు. దేవుడు ఎవరినో ఒకరిని సేవకులను ప్రేరేపించి తన వాక్కును మన దగ్గరికి ఏం చేసినాడు, ఆయన పంపిస్తూ వచ్చినాడు. అందుకే మనం ఏం చేసినాము, రక్షించబడ్డాం. అందుకే మనం ప్రభుని ఏం చేసినాము, తెలుసుకున్నాం. ఒకప్పుడు ప్రభుకు దూరంగా ఉన్నటువంటి వారం, ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వారం, నిజమైనటువంటి దేవుని యేసుక్రీస్తు ప్రభుకు దూరంగా ఉన్నటువంటి వారం, లోకంలో లోక ఆచారాలు పాటిస్తూ, పద్ధతులు పాటిస్తూ, సృష్టిని పూజిస్తూ, సృష్టి దేవుడని నమస్కారం చేస్తూ వాటికి సాగిలు పడుతున్నటువంటి వారం. కూర్చున్న మీరైనా సరే, నిలబడుతున్న నేనైనా సరే. కాబట్టి ఒకప్పుడు దూరస్తులము. అయితే దేవుని మహాకృపని బట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినంటే తన వాక్యాన్ని మన దగ్గరికి పంపించినాడు. సేవకుల ద్వారా కావచ్చు, పాటల ద్వారా కావచ్చు, ఆయా రీతులుగా దేవుడు ఏం చేసినా అంటే మనల్ని సమకూర్చుకున్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమార్తెగా, ఆయన కుమారులుగా చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరం కూడా దేవుని బిడ్డలం. మనం అందరం కూడా మతంతో సంబంధములే, కులంతో సంబంధములే, డబ్బుతో సంబంధములే, అందరము దేవుని బిడ్డలం. ఆయన రక్తము మన ప్రతి పాపమును కడిగింది. ఆయన నిన్ను నన్ను తన కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నాడు. కాబట్టి ఆయనే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడంట. మనంతలో మనం మందిరానికి రాలే, మనంతలో మనం దేవుని నమ్ముకోలేదు. కాబట్టి ఆయన ఏం చేసినాడంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను, ఏర్పరచుకున్నాడంట. కాబట్టి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే అక్కడ మధ్యవచనం నుంచి జగత్ పునాది వేయబడడానికి ఒక మాట ఉంటుంది, చదువుతారా? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో. ఎప్పుడంట మన ఏర్పాటు? గమనించండి, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏం చేసినాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆకాశము కలగక మునిపే, భూమి రవంతా లేక మునిపే, ఆకాశంలో నక్షత్రాలు లేక మునిపే, ఏమండి ఏమి లేక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతముగా ఉన్నది. ఏమండి ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే జగత్ పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి లేకుండా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మనంతలో మనం నమ్ముకోలేదు దేవుణ్ణి. మనంతలో మనం కదా మందిరానికి రావడంలే. ఆయన ఏర్పాటు ఉంది, ఆయన చిత్తం ఉంది. ఆయా రకాలైనటువంటి జాతుల నుండి, ఆయా రకాలైనటువంటి దేశాల నుండి, ఆయా రకాలైనటువంటి ప్రాంతాల నుండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడంట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఒక పాట ఉంటుంది, జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకో నేను అనే ఒక పాట ఉంటుంది. ఏమండి జగత్ పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఏం చేసినాడంట, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎట్లా పిలిచినాడు అనంటే, మొదటి తిమోతి 1:10. ఎట్లా పిలిచినాడు ఆయన? 1:10. 2 తిమోతి 1:10 వచనం చదువుతారా? ఆయన పిలుపు ఎట్లాంటి పిలుపు? చూడండి ఎట్లాంటి పిలుపు అంట, పరిశుద్ధమైనటువంటి పిలుపు. మన దేవుడు ఎవరు?
చెప్పండి, మన దేవుడు ఎవరు? కాబట్టి ఆయన పరిశుద్ధుడు గనుక, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు పాపము లేనటువంటి దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను ఎట్లా పిలిచినాడంట? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో నన్ను పిలుస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథం 43:1 చూస్తే, యెషయా గ్రంథం 43:1 చూస్తే చూడండి, మొదటి వచనము, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను. చూడండి, దేవుడు ఎంత మంచివాడు. దేవుడు నిన్ను నన్ను ఎట్లా పిలిచినాడంట? పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచినాడు. అంత మాత్రమేనా అంటే పేరుతో పిలిచినాడంట. మన పేరు దేవునికి తెలుస్తుందా తెలియదా? తెలుస్తుందా తెలియదా? నా పేరు తెలుసా తెలియదా దేవునికి? ఇక్కడ కూర్చున్న వాళ్ళ ప్రతి ఒక్క పేరు తెలుసు. మీ కుటుంబ పరిస్థితులు ఎట్లాంటివి తెలుసు, మీ ఎట్లాంటి బాధలో ఉన్నారు తెలుసు, ఏ కష్టంలో ఉన్నారు తెలుసు, ఏ సమస్యల్లో ఉన్నారు తెలుసు. నీ పేరు తెలిసిన దేవుడు, నీ పేరే దేవునికి తెలిస్తే నీ పరిస్థితులు, నీ స్థితిగతులు తెలివయ్యా దేవునికి తెలుసు. ఇక్కడ ఏం సమస్యతో వచ్చినావో, ఏం కష్టంతో వచ్చినావో, ఏ బాధతో వచ్చినావో దేవునికి ఎరక కదా, దేవునికి తెలుసు తప్పకుండా. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. యాకోబు అన్నాడు, చెప్పినాడు. యాకోబుతో పిలిచినాడా లేదా? యాకోబు అని పిలిచినాడు, అబ్రహాము అని పిలిచినాడు, దావీదు అని పిలిచినాడు. ఇంకా చెప్పండి చెప్పండి, మార్తా అని పిలిచినాడు, సమూయేలు అని పిలిచినాడు, ఎస్తేర్ అని పిలిచినాడు. ఎంతోమందిని ఆయన పేరు పెట్టి పిలిచినాడు. కాబట్టి నీ గ్రామంలో నీవు రక్షించబడాలని నీ పేరు పెట్టి పిలుచుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏమండి, మన గ్రామంలో, ఇప్పుడు నా గ్రామంలో ఎబ్రోన్ విశ్వాసి నేనే ఫస్ట్. నా ద్వారా కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక మందగా దేవుడు చేసినాడు. కాబట్టి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను పేరు పెట్టి పిలిచినాడు. కాబట్టి ఆయన నేను నమ్ముకున్నాను. సో ప్రియమైన వారలారా, ఆయన పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచినాడు. అంత మాత్రమే కాదు, ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తూ వచ్చిన. ఆకాశమా ఆలకించుము, భూమి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఉంటుంది కదా, ఆకాశానికి పేరు పెట్టింది కూడా ఆయనే. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా ఆయన యొక్క చిత్తంలో జరిగింది. ఆకాశము కలుగును కాకంటే కలిగింది, భూమి ఏర్పడును కాకంటే ఏర్పడింది, ఆకాశంలో సూర్యచంద్రులు కలుగును గాక, నక్షత్రాలు ఏర్పడును కాకంటే ఏర్పడ్డాయి. దేవుని మాటకి ఎంత శక్తి ఉందని ఒకసారి ఆలోచించండి. మన దేవుడు ఎంత శక్తిమంతుడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనము గర్వించాలా, మన దేవుడు ఎంత శక్తిమంతుడు, మనం గర్వించాలా, మనం సంతోషపడాలా. ఏమండి, తర్వాత చూడండి, మరి దేవుడైతే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ సృష్టిలో చాలా వాటిని దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సూర్యుని ఆయనే కలిగజేసినాడు, చంద్రుని ఆయనే కలిగజేసినాడు, నక్షత్రములను, పక్షులను అన్నిటిని కూడా ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. వాటి వాటి పని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. అవునా కదా? సూర్యుడు ఏం చేస్తున్నాడు? వెలిగిస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? సూర్యుడు ఏం చేసినాడు? వెలిగిస్తున్నాడు. చంద్రుడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా వెన్నెలనిస్తూ ఉన్నాడు. ఏమండి, ఇట్లా చూస్తే సృష్టిలో ప్రతీది కూడా ఏదో ఒక పని చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక పని దేవుడు నిర్మించింది ప్రతీది కూడా పని చేస్తూ ఉంది. సో మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆయన స్వరూపంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఆయన స్వరూపంలో నీవు నేను ఏర్పరచబడ్డాం కదా. మరి మనం ఏం చేయాలి? చూడండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే 2వ దినవృత్తాంతములు 29:11. 2వ దినవృత్తాంతములు చదవండి. నా కుమారులారా, ప్రియమైన వాళ్ళని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఏం చేస్తున్నాడంట? పరిచారకులుగా ఉండి ధూపము వేయటానికి, తర్వాత
ఆయన సన్నిధిలో పరిచర్య చేసేదానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన రూపంలో ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన రూపం ఇచ్చిన ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. సో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే ధూపం చేసేదానికి, ప్రార్థన ధూపం చేసేదానికి. ధూపం అంటే ప్రార్థన కూడా వస్తుంది కదా, ప్రార్థన చేసేదానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏది చేస్తున్నాం మనం ప్రార్థన? అక్క వినిపిస్తుందా నా వాయిస్? ఓకే, అర్థమవుతుందా నా లాంగ్వేజ్? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రార్థన ధూపం వేసేదానికి ఏర్పాటు చేసుకున్నాడు. సరే మనం ప్రార్థన చేస్తున్నామా అనేది మన ప్రశ్న. ఇదేనా? బలలో పాలుపంపులు పొందేదానికి ముందు ఏం పరిశీలించుకోవాలంటే మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? ఏమండి, చాలామంది దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు మన పిల్లలతో కలిసి మనం కుటుంబ ప్రార్థన కలిగి ఉంటున్నామా? లేదంటే వ్యక్తిగతంగా దేవునితో మనము ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నామా? లేదంటే సంఘ ప్రార్థన మనం కలిగి ఉంటున్నామా? సో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే హడావిడి ఎక్కువైపోయింది, బిజీ ఎక్కువైపోయింది, ప్రార్థన తక్కువ. అవునా కదా? వాస్తవం చెప్పండి అక్క. వాక్యం చెప్తున్నా, నా జీవితంలో కూడా ప్రార్థన తక్కువ. రక్షించబడిన కొత్తలో మనం గంటలుగా మనం ఏడ్చకుండా ప్రార్థన చేసిన సందర్భాలు లేవాక? ఇప్పుడు చేస్తున్నామా? ఏడ్చుకుండా ప్రార్థన చేస్తున్నామా? పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు మనం ఏడుస్తూ ప్రార్థన చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో ఉన్నాయా? ఎప్పుడు ఏడుస్తాం తెలుసునా? మన కుటుంబంలో జరగరాని జరిగితే ఏడుపు వస్తుంది. మన బాబుకి ఏమైనా దెబ్బ తగిలితే, మన భర్తకి ఏమైనా అయితే, మన ఇంటి వారికి, మన రక్త సంబంధులకు ఏమైనా జరగరాని జరిగితే దుఃఖము పొంగుకొస్తుంది. ఏమొస్తుంది? ఏడుస్తాం మనం. ఎప్పుడైనా సేవకుల కొరకు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? దేవుని మందిరం కొరకు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఆత్మీయంగా ఫలించలేకపోతున్నాను, ప్రభువానికి ఇష్టానుసారంగా నీ చిత్తం నెరవేర్చలేకపోతున్నాను, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఉండవు మనకు. ఏడుస్తాం కానీ అంత యాక్షన్, నటన. ఏంటండి, కొంతమంది ఏడుస్తారు కదా, అంత నటన కదా. నిజమైనటువంటి పశ్చాత్తాపం, నిజమైనటువంటి దుఃఖము. ఎజ్రా ఏడ్చినా లేదా? ఏడ్చినాడు ఆయన. ఎవరు ఏడుస్తారు ఎక్కువగా చెప్పండి? ఎక్కువ ఎవరు ఏడుస్తారు? సిస్టర్స్ ఎక్కువ ఏడుస్తారు, ప్రతిదానికి ఏడుపు. బ్రదర్స్ చాలా తక్కువ ఏడుస్తారు అనుకో. కానీ ఇక్కడ ఎజ్రా కూడా ఏం చేసినాడంట? ఏడుస్తున్నారు. యెహోషువ కూడా, నెహెమ్యా, వీళ్ళందరూ కూడా పరిచర్య కొరకు, సేవ కొరకు కన్నీళ్లు విడుస్తున్నారు. మనం కూడా ఏం చేయాలంటే బ్రదర్స్ కూడా పరిచర్య కొరకు ఏడవాలి. కొంతమంది అక్క వాళ్ళ సంసార జీవితంలో బాధ పెడితే కూడా బ్రదర్స్ ఏం చేస్తారు? అప్పుడప్పుడు ఏడుస్తారు. అవునా కదా? వాళ్ళు టార్చర్ భరించలేక బ్రదర్స్ ఏం చేస్తారు? ఏడిచిన సందర్భాలు కొన్ని కుటుంబాలు అట్లా తరచుగా చూస్తూ ఉంటాం మనం. నాకు కూడా కొన్ని కుటుంబాలు తెలుసు. ఆమె టార్చర్ భరించలేక ఏడుస్తూ ఉంటారు బ్రదర్ చాలామంది. ఏం సంసారానికి సహకరించదు, చెప్పిన మాట వినదు, నేనే చెప్తే వినాలంటది. చెప్పండి, నేను చెప్పినదే నువ్వు చేయాలి అని అంటది. బైబిల్ అట్లా చెప్తా ఉందా? సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. కుటుంబానికి శిరస్సు ఎవరు ఉండాలి? భర్త ఉండాలి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే కుటుంబానికి శిరస్సు అక్కవాళ్ళు ఉంటున్నారు. అవునా కదా? అన్ని కుటుంబాలు అట్లా ఉంటున్నాయని చెప్పట్లేదు, కానీ కొన్ని కుటుంబాల్లో అట్లనే ఉంటున్నారు. నేను చెప్పిన పని చేయాలి, నేను చెప్పిన పని చేయకపోతే ఈ గొడవలు స్టార్ట్ అవుతాయి, కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళ సమయం ఎక్కువైతుంది కాబట్టి నేను షార్ట్ కట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రార్థన ధూపం ఏర్పాటు చేసుకున్నటువంటి వారిలో ఏముండాలంటే ప్రార్థన జీవితం ఉండాలా. ఉన్నదా మళ్ళా ప్రార్థన జీవితం? రెండవది ఏంటంట? రెండవది పరిచర్య చేయుటకు దేవుడు నిన్ను ఏం చేసినాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది పరిచర్య చేయాలా. రక్షించబడిన నీవు, ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా ఉన్నటువంటి నీవు, నేను సేవ చేయాలా. మందిరంలో చేసేవారే చేస్తూ ఉంటారు. అవునా కదా? చేసేవారే పని చేస్తూ ఉంటారు. చూడండి, మా మందిరంలో కావచ్చు, ఏ మందిరాల్లో కావచ్చు, దేవుని మందిరంలో పని చేసే విషయంలో ఈ మధ్యకాలంలో ఆసక్తి ఉండదు. ఉదయం రావాలా, దేవుని మందిరంలో ఏం పని చేయాలా, ఏం పని ఉంది అని రావాలా.
చాలా సంఘాల్లో ఏం చేస్తారంటే 10 అంటే 10కి మంచి రెడీ అయ్యి వచ్చేస్తారు. ఇక్కడ వంట పరిచర్య ఉంటుంది, మందిరం శుభ్రం చేయాలి, చైర్స్ వేయాలా, ఎన్ని పనులు ఉంటాయి. ప్రియమైన వాళ్ళారు, ఎప్పుడైనా 10 గంటల కంటే 9 గంటలకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? 9 గంటలకు వచ్చి దేవుని మందిరంలో ఏం పని ఉంది చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా? చేసేవాళ్ళు చేస్తారులే, చెప్పండి. చేసేవాళ్ళు నాకేం అవసరం అండి చేయనీకే, నా లెవెల్ ఏంటిది, నా స్టేటస్ ఏంటిది, నేను దేవుని మందిరంలో ఎందుకు పని చేయాలా అని చాలామంది అట్లా అనుకుంటారు. దేవుని మందిరంలో పని చేస్తే దేవుడు ఆశ్రయిస్తాడు. భక్సింగ్ గారు అప్పుడు తర్ఫీదు పొందినటువంటి సేవకులు, అయ్యా నేను సేవకు వస్తానంటే తీసుకుపోయి లాట్రిన్ గడిపించేవాడంట. అవునా కదా, విన్నారా లేదా? తీసుకుపోయి బాత్రూంలో అదే పరిచర్య, అది నమ్మకంగా చేసిన తర్వాతనే అంచెలంచెలుగా ఆయన పరిచర్యను వాడబడేవాడంట. ఇప్పుడు ఎవరైనా నూతనంగా మందిరానికి వస్తే అన్న ఏం పని చేయాలంటే బకెట్లో నీళ్ళు ఇచ్చి మగ్గిచ్చి ఆ బాత్రూమ్ గడుపు అంటే మళ్ళీ ఆదివారం మందిరానికి వస్తారా అన్న? నిజం చెప్పండి అన్న, మళ్ళీ ఆదివారం మందిరానికి వస్తారా? ఏం నాతా నెల ఉన్నాయి, ఏం అర్థం కాదు. నా స్టేటస్ ఏంది, నెలకు 1,50,000 2 లక్షలు ఉన్నది. మందిరానికి వస్తే బకెట్ ఇచ్చి బాత్రూమ్ గడవమంటాడే. మీ మందిరమే ఉన్నది, వేరే వేరే మందిరానికి పోతే మంచిగా కుర్చీలేసి కూర్చుని పెడతారు తెలుసునా? అవునా కదా, ఇట్లా ఉందా లేదక్క? సో కాబట్టి మన డబ్బును బట్టి కాదు, దేవుని మందిరములో ఎంత నమ్మకంగా పనిచేస్తే దేవుడు అంత బ్లెస్ చేస్తాడు, ఆశ్రయిస్తాడు. కాబట్టి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన సేవ చేసేదానికి, మందిరంలో పని చేసేదానికి, సువార్త చేసేదానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రతి వారం బలలో పాలు పంపులు పొందుతాము. కానీ 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఏముంటుందంటే, నువ్వు బలలో పాలు పంపులు పొందిన తర్వాత నువ్వేం చేయాలంటే సువార్త చెప్తున్నాం. మనం పోయిన వారం మనం బలలో పాలు పంపులు పొందితేమి, కనీసం ఒక్కరికైనా ఒక పత్రిక ఇస్తామా? ఒక పత్రిక ఇచ్చినామా? మన బ్యాగులు, అక్క వాళ్ళ బ్యాగులు అన్నీ ఉంటాయి. ఏముంటాయి? లిప్టిక్ ఉంటుంది, దువ్వెన ఉంటుంది, పౌడర్ ఉంటుంది, ఇంకా చెప్పండి అక్క. కానీ పత్రికలు ఎప్పుడైనా పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? దేవుని పత్రికలు ఎప్పుడైనా పెట్టుకున్నాం మనం? ఎప్పుడైనా పక్కన పండ్ల షాప్ పోతారు కదా, ఫ్రూట్స్ కొనుక్కుంటారు కదా, ఫ్రూట్స్ కొనుక్కున్నప్పుడు ఒక పత్రిక ఇచ్చిన సందర్భం ఉందా? చెప్పులు కొనుక్కుంటారు, ఇక్కడ సందర్భం ఉందా? అంటే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా మనకు, ఎప్పుడు పత్రిక ఇవ్వాలా అని మనము ఎదురు చూడాలి. ఎట్లా వచ్చినాం మనం మందిరానికి ఇప్పుడు అంటే ఎవరో ఒకరు పత్రిక ఇస్తేనే, ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తేనే మనం మందిరం వచ్చి మనం దేవుని నమ్ముకున్నాం. అవునా కదా? మరి నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి, మరి వారి విషయమై ఇంకెవరు జాగ్రత్త వహిస్తారు, వారికి ఎవరు సువార్త ప్రకటిస్తారు? విషయం ఏంటంటే, ఓ రోజు మా ఊరికి ఒక ఆయన వచ్చినాడు. ఏమని వచ్చినా అంటే చిక్కెంటికలు వస్తారా లేదా? ఏమెంటికలు? ఎంటికలు అంటే నెత్తల ఉంటుంది కదా, అది వచ్చినాడు. అంటే మా సోనకు పిలిచిన, ఆయన విలువ అని చెప్పిన. ఆయన పిలిచిన తర్వాత ఒక పత్రిక ఇచ్చేసి ఆయనకు సువార్త ప్రకటించమన్నది. ఇంకొంతమంది వస్తారు, ఏంటంటే కూరగాయలు అమ్మేటోళ్ళు కూడా వస్తారా లేదా? కూరగాయలు కొనుక్కోవాలి, ఈ పేపర్ ఇచ్చి దేవుని నమ్ముకోండి అని చెప్పాలి. మీరు చెప్పడానికి సిగ్గుపడ్డా సరే, కానీ పేపర్ ఇస్తే దేవుడే మాట్లాడతాడు. నేను పెట్రోల్ బంకు పోతే కూడా పెట్రోల్ బంకు పోసేవారికి ఏం చేస్తా? పత్రిక ఇస్తా. కాబట్టి సువార్త భాగమైపోవాలి. ఇప్పుడు వాక్యం చెప్తేనే సువార్త పరిచర్య కాదు, వాక్యం చెప్తేనే పాటలు పాడితేనే పరిచర్య కాదు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో ఏం చేయాలంటే సువార్తను. కాబట్టి చెప్పండి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ప్రార్థన చేసేదానికి చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. రెండవది పరిచర్య చేసేదానికి. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఏమనంటే నేను పరిచర్యలు చేస్తూ ఉన్నానా? సువార్త ఏది అప్పగిస్తుంది? కొందరికి ప్రార్థన పరిచర్య ఇస్తారు, కొందరు సువార్త ఇస్తారు, కొందరు దేవుని మందిరంలో పనిచేసేది, ఇంకా రకరకాలైనటువంటి పరిచర్యలు ఉంటాయి. ఒకటి వాక్య పరిచర్య కాదు, సిస్టర్ల పరిచర్య ఉంటుంది, ఏమండి చాలా రకాల పరిచర్యలు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు మార్కు సువార్త చూడండి, ఇంకో మాట చూడండి. యెషయా గ్రంథం 42:7 యెషయా గ్రంథం 42:7. త్వరగా నాకు సమయం లేదు, ఒక 15 నిమిషాలు ఏముంది. అది యెషయా గ్రంథము 42:7.
చాలండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మళ్ళీ ఇంకొక అంశం ఏంటంటే, బంధింపబడినటువంటి వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు. బంధించబడ్డారా లేదా? లోకంలో చాలామంది పాపం చేత బంధించబడ్డారు. కొంతమంది ఈ మధ్యకాలంలో చాలా బంధించబడుతున్నాం. చెప్పబడి నేను కూడా వాక్యం ఏంటంటే, మొబైల్కి మనం ఏం చేసినాం అది మనం విడిపిస్తలే. అంటే మొబైల్ చూస్తాం, ఫోన్ రాకున్నా కానీ టిక్కున మెసేజ్ రాగానే ఎవరు పంపారు మెసేజ్, ఆడ కంపెనీ పంపుతుంటాడు ఎక్కువ, వానికి ఏం పని బాట ఉండదు. టక్కున మెసేజ్ వస్తాడు రింగున. అలా ఏం చేస్తాం? మెసేజ్ ఎవరు పంపినారా అనేది దగ్గర పోయి మనము చూస్తాం. ఫోన్ రాకముందే ఫోన్ ఎవరైనా చేసిరా అని. ఇప్పుడు ఫోన్ వస్తే రింగ్ అవుతుందా లేదా? చెప్పండాక అన్న, ఫోన్ వస్తే రింగ్ అవుతుందా లేదా? ఆ ఫోన్ రింగ్ కాకుండా కానీ ఫోన్ ఏం చేస్తాం మనం? ఇట్లా వచ్చి చూస్తాం ఫోన్ ఎవరు చేసిరా అని. అవునా కదా? సో ఏం చేసిందంటే, ఈ ఫోన్ కూడా మనల్ని ఏం చేసింది? బంధించింది. మానవుని ఏం చేసింది? ఇంతకుముందు సినిమా థియేటర్లకు పోయి సినిమా చూసేవాళ్ళం. తర్వాత మన ఇంట్లోకి టీవీ వచ్చాయి. ఈ రకరకాల దయాలు ఉంటాయి. ఈ దయం ఏంటంటే మన చేతులకే వచ్చేసింది. ఇక ఈ కుదరదు, నువ్వు సినిమాకు పోవు, మీ ఇంట్లో టీవీ కూడా పెట్టవు. మా ఇంట్లో నేను టీవీ పెట్టలే. ఎందుకు పెట్టలేను అంటే, పిల్లలు చెడిపోతారు, అది టైం వేస్ట్ అవుతుందని టీవీ పెట్టలే. కానీ ఫోన్ అయితే ఉంటుంది కదా. మొత్తం మీద ఏదో విధంగా నీ దగ్గరికి అయితే నేను భద్రంగా ఉంటా. నువ్వు సినిమాకి పోకపోతే నీ ఇంట్లో టీవీ ద్వారా నేను నీతో మాట్లాడతా. నీ ఇంట్లో టీవీ లేకపోతే నీ ఇంట్లో సెల్ ఫోన్ అని ఉంటుందా లేదా? కాబట్టి బంధించింది సెల్ ఫోన్ మనని. చూడండి, చాలామందికి కదా మందిరానికి వస్తారు కానీ సీరియల్ చూసి అలవాట్లు ఉంటాయి చాలామందికి. ఉంటాయా లేవా? కొంతమంది నేను అప్పుడప్పుడు సడన్గా పోతూ ఉంటా. పోగానే ఆ జబర్దస్త్ లేకపోతే ఆ సీరియల్ ఈ సీరియల్ ఏం చేస్తారు? వాళ్ళు నవ్వుతుంటే వీళ్ళు కూడా ఏం చేస్తారు? నవ్వుతూ ఉంటారు, ఏకీభవిస్తారు. పాపమాది కదా. టీవీ ఉండొద్దని చెప్తే వాటిని పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి బంధించింది ఏంది? టీవీ. సీరియల్ బంధించిన, సినిమాలు బంధించినాయి, చాలా రకాలుగా మనల్ని బంధించింది. కాబట్టి ఆ బంధించబడినటువంటి దాన్ని, వాటి నుంచి మనం ఏం చేయాలంట? చాలామందిని విడిపించాలి. చాలామంది, నేను ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి కొంతమంది పేషెంట్లు వస్తారు, భయంకరంగా తాగి వస్తారు. అయ్యా, ఈ తాగుడు వలన చాలా నష్టాలు ఉన్నాయి, దయచేసి దీని నుంచి నువ్వు మానుకో అంటే, సార్ ఈ తాగుడు నేను బంద్ చేయలేకపోతున్నా సార్, ఏం చేయాలి అని అంటే, అది నేను బంధించిందయ్యా బాబు అని చెప్తా. అది నేను ఏం చేసింది? బంధించింది. తాగపోతే పానం సొలినట్టు అవుతుంది, మాటలు రావు సార్, ఇట్లా అవుతుంది. బొట్టేసినకుని అనుకో, మంచిగా మాట్లాడతా సార్ అంటే, మంచిగా మాట్లాడతా. చాలామంది ఈ తాగుడు పెద్దోళ్ళే కాదు, యవనస్తులు కూడా ఏం చేసింది? బంధించింది. ఇది నా వయసుతో సంబంధంలే. చిన్న దావత్ అయితే పెట్టెలు వస్తాయి. ఏమొస్తాయి? క్రైస్తవులే, రక్షించబడిన వాళ్ళు కూడా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ తెల్లదో నల్లదో ఎర్రదో అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అవునా కదా? నేనైతే ఏది ఆచారం చేయను. నాకు 2 పిల్లలు పుట్టినారు కానీ ఏది ఆచారం చేయలేని, ఉన్నదానికి గట్టిగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. సో ప్రియమైన వారలారా, బంధించబడినటువంటి వారిని వెలుపలికి రప్పించాలా. మనం పాపంలో ఉన్నారు, అంధకారంలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలి? దేని యొక్క వాక్యాన్ని ప్రకటించి వెలుగులోనికి. ఆ కిందేముంటుందంట? చీకట్లో నివసించి వారిని బందిగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకు. చీకట్లో ఉన్నారు చాలామంది, ఉన్నారా లేదా? మన సహోదరులు, మన స్నేహితులు, మన ఇంటి పక్కోళ్ళు చీకట్లో ఉన్నారు. ఎక్కడ ఉన్నారక్క? క్రీస్తులో లేరంటే ఎక్కడ ఉన్నట్టు? క్రీస్తులో లేరంటే ఎక్కడ ఉన్నట్టు? ఒకప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చీకట్లో ఉన్నావు. ఇప్పుడు ఎక్కడ వచ్చినావు? క్రీస్తుని వెలుగులోనికి వచ్చినావు. వెలిగించబడిన తర్వాత, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చీకట్లో ఉన్న వారిని ఏం చేయాలి? నువ్వు వెలుగులోనికి తీసుకురావాలి. కొవ్వొత్తు ఏం చేస్తుంది? తను వెలిగిస్తూ ఏం చేస్తుంది? కరిగిపోతుంది. అది వెలిగించకపోతే చీకటి అనేది, వెలుగు అనేది రాదు, అది కరిగిపోతుంది. క్రైస్తవ బిడ్డలుగా నువ్వు నేనేం చేయాలంటే, మనం కరిగిపోతూ వెలిగిచ్చేవారిగా ఉండాలి. అనేకులకు వెలిగిచ్చేవారిగా ఉండాలి. మనం వెలిగిచ్చేవారిగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. రక్షించబడినటువంటి నువ్వు ఏం చేయాలంటే, ప్రార్థన ధూపం మొదటిది, రెండవది పరిచర్య, మూడవది బంధించబడిన వారిని వెలుపలికి రప్పించుటకు, చీకట్లో ఉన్నవారిని, అర్థమవుతున్న వాక్యం, చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అందుకే రక్షించబడ్డావు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే రక్షించబడ్డావు. నీ భర్త సంగతి ఏంటిది? నీ కుటుంబంలో నువ్వు ఒకడివే రక్షించబడ్డావు. నీ భార్య విషయం ఏంటిది? నీ కుటుంబంలో భార్య భర్తలు రక్షించబడ్డారు. నీ పిల్లల విషయం ఏంటిది?
ఏమండి, నీ తల్లిదండ్రుల విషయం ఏంటిది? నీ దోస్తుల విషయం ఏంటిది? నీ ఇంటి పక్కల వాళ్ళ విషయం ఏంటిది? చెప్పాలనా వద్దా సువార్త? వారికొరకు ప్రాణం చేయాలనా వద్దా? కాబట్టి ప్రియమైన వారులారా, బంధించబడ్డారు చాలామంది. వాళ్ళని విడిపించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. చాలామంది చీకట్లో ఉన్నారు, వాళ్ళని వెలుగులోనికి నడిపించాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. ఈ బేతేలు సంఘం మీదనే ఉన్నది. అందుకే మార్కు సువార్త 1:16లో దేవుడు సీమోను పిలుస్తాడు, ఆంద్రేయను కూడా పిలుస్తాడా లేదా? సీమోను ఏం చేస్తారు? ఆంధ్ర వీళ్ళు ఏం చేస్తారంట? చేపలు పట్టోళ్ళు. పిలిచినప్పుడు దేవుని స్వరానికి, దేవునికి లోబడి వాళ్ళు వచ్చినారా రాలేదా? వచ్చినారు. అదే అధ్యాయంలో 1:19లో ఉంటే యాకోబుని యోహాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పిలుస్తాడు. మీ తల్లిదండ్రులు విడిచిపెట్టి నా వద్దకి రండి. దేవుని మాటను వాళ్ళు విన్నారు. అంత మాత్రమే కాదు, 1 సమూయేలు గ్రంథం 16:12లో దావీదును కూడా దేవుడు ఏం చేసినాడంట? ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును కూడా ఏం చేసినాడు? ఆయన గొర్రెల కాపరి. ఎవరు? దావీదు రాజు. ఎవరు? గొర్రెల కాపరి. 8 మంది సంతానం, వారిలో చిన్నవాడు దావీదును దేవుడు ఏం చేస్తాడంటే ఏర్పాటు చేసుకుంటాడు. సౌలు రాజుగా ఉండనిచ్చినందుకు, ఏర్పాటు చేసుకున్నందుకు, సౌలు దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు లోబడిని కారణాన అనవసరంగా సౌలుని నేనేం చేసినా చెప్పండాక రాజుగా చేసినా అని దేవుడు బాధపడతాడు. సౌలు తర్వాత దావీదును దేవుడు ఏం చేస్తాడు? రాజుగా ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఏర్పాటులో దావీదు ఉన్నట్లు నీవు నేను కూడా ఏర్పాట్లో ఉన్నాం. చూడండి, ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పడండి. ఎందరిని ప్రభు ముందు ఎరిగెను, వారిని నిర్ణయించెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. పిలచి నీతిగా తీర్చి మహిమ పరచెను. తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. తనయుని రూపమిచ్చే మనమానందముందెదము. కాబట్టి ఆయన పిలుస్తూ వచ్చినాడు. ఆంద్రేయును, సీమోను పిలిచినాడు, యాకోబును యోహాను పిలిచినాడు, దావీదును కూడా పిలిచినాడు, అబ్రహామును కూడా. ఆదికాండం 12వ అధ్యాయంలో, అబ్రహామా, నీ ఇంటిని, నీ తల్లిదండ్రులను, నీ బంధువులను విడిచి పిలిచిన దేవుడు వాళ్ళని ఆశీర్వదించకుండా ఉన్నాడా? లేదు. అబ్రహామును ఏం చేసినాడంట? విశ్వాసులకు. దావీదును ఏం చేసినాడు? ఇశ్రాయేలు ప్రజలకు రాదు. కాబట్టి ప్రియమైన వారులారా, ఒకవేళ ఆశీర్వాదానికి దూరంగా ఉన్నవేమో, కానీ ఆయన పిలిచిన వాడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి దేవుడు కూడా మనల్ని తప్పకుండా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. భగత్ సింగ్ గారిని కూడా దేవుడు ఏం చేసినాడు? సిక్కు మతస్థుడు. ఆయన పంజాబ్ రాష్ట్రంలో ఆయన సిక్కు మతస్థుడు. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని నియమించినాను, అయ్యా నువ్వు నా సేవకురా అంటే ఆయన వచ్చినాడా? లోబడ్డా? ప్రభువా ఏమన్నా చేయి, కానీ ఎంతమంది సేవకులు పెట్టమంటే అంతమంది సేవకులు పెట్టి సేవ చేపిస్తా. ఎన్ని పైసలు కావాలంటే చెప్పండి, అంత డబ్బు వెచ్చిస్తా పరిచర్య కొరకు, నన్ను మాత్రం సేవకు ఇవ్వకు నాయన అంటే, ఎవరొద్దు, నీ డబ్బు వద్దు, ఏదొద్దు, కానీ నువ్వు మాత్రమే నాకు కావాలి నాయన అని భగత్ సింగ్ ఏం చేసినాడు? సేవకు పిలుస్తూ వచ్చినాడు. ప్రియమైన వారిలా, ఒకవేళ ఇక్కడ కొంతమంది సేవా తీర్పు కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడేమో, చాలా రోజుగా వాయిదా వేస్తున్నావేమో, సేవ చేయమని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయేమో, పలు రకాలుగా దేవుని సేవకుల ద్వారా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతున్నాడేమో. దేవుని మాటకు లోబడి వస్తే ఆశీర్వదించబడతావు. లేదు, దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతాం? ఆశీర్వాదము ఉండదు. చివరి మాట చూసుకొని ముగించాం. చూడండి, 2 పేతురు 1:10
2 పేతురు 1:10 చదువుతారా? నా సమయమైంది. 2 పేతురు 1:10. కాబట్టి పిలుపు విషయంలో ఏముండాలంట? జాగ్రత్త. కాబట్టి దేవుడు పిలుస్తున్నా కూడా దేవుని మాటను వినకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది శాపం తప్ప ఆశీర్వాదము కాదు. దేవుడు పిలిచినప్పుడు రండి. దేవుని సేవ కన్నా ఈ లోకంలో ఏది కూడా ఎక్కువ లేదు. కాబట్టి సేవ అనేది ఎంతో ఉత్తమమైనది, అది పవిత్రమైనటువంటిది. కాబట్టి సేవకు వస్తే కష్టాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, అప్పులు ఉన్నాయి కదా, ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అన్నీ చూసుకుంటాడు దేవుడే. దేవుని మాటకు లోబడి వచ్చినట్టయితే నీకేది అవసరమో అది దేవుడు తప్పకుండా సమకూర్చేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన చెప్పినట్లు మనం చేస్తే దేవుడు మనల్ని ఆశ్రయించేవాడిగా ఉంటున్నాడు. ఒకవేళ ప్రార్థన నిర్లక్ష్యం చేసినవేమో, దేవుని మందిరంలో సేవ విషయంలో నిర్లక్ష్యం చేసినవేమో, సువార్త చెప్పే విషయంలో నిర్లక్ష్యం చేసినవేమో, బంధించబడినటువంటి వారిని విడిపించే విషయంలో నిర్లక్ష్యం చేసినవేమో, చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులో నడిపించే విషయంలో నిర్లక్ష్యం చేసినవేమో, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దయచేసి పరిశీలించుకొని మనం బలలో పాలు పంపులు పొందుదాం.